వీళ్ళు బ్యాగ్స్ బుక్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నారనమాట. బయటకు వెళ్తున్నారు. ఈరోజైతే ఫుల్ ఎండ కొడుతుంది. 11 అయింది అయినా కూడా ఫుల్ ఎండ. వాళ్ళ ముగ్గురు వెళ్తున్నారనమాట. సాయంత్రం నేను డిమార్ట్కి వెళ్తాను ఇంకా వాళ్ళతో పాటు. హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా కోకిలాస్. సో ఈ రోజు అయితే మార్నింగ్ బ్లాగ్ ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. చాలా రోజులైంది మా ఇంట్లో వీడియో తీయక. ఇంకా మా వదిన వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు వీడియోస్ అన్ని తీసాను కదా, చాలా వీడియోస్ పెట్టాను. ఇంకా ఉన్నాయి అనమాట, ఎడిటింగ్ చేస్తున్నాను. కొంచెం లేట్ అవుతుంది వీడియో చేయడానికి. మళ్ళీ ఈ మధ్య కొంచెం జర్నీ చేసి వచ్చేలోపు అసలు హెల్త్ బాగాలేదు, జలుబు ఇవన్నీ చేసేలోపు కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో ఈ రోజు మార్నింగ్ బ్లాగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పిల్లలకి ఎలాగో ఇంకా స్కూల్ కూడా ఓపెన్ చేశారు కదా. సో ఈ రోజు అయితే ఇంకా వంట అయితే రైస్ వండేసాను. మార్నింగ్ ఏంటంటే తిబ్బరొట్టెలు చేసామన్నమాట. సో ఇది వచ్చేసేమో ఆలు కర్రీ, చిక్కుడుగా టమాటా చేశాను. ఇంక ఇదైతే నెయ్యి నిన్ననే చేశాను అనమాట. ఇంతకుముందు కూడా నెయ్యి చేసిన వీడియో పెట్టాను కదా. సో నెయ్యి చేశాను. ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇంకా పిల్లలకి స్కూల్ రీఓపెన్ చేశారు జూన్ 12 అనగానే ఇంకా పిల్లలకి రీఓపెన్ స్కూల్స్ అంత అడవుడు ఉంటుంది. ఆ రోజే జూన్ 12 అనగానే అసలు ఇంకా బ్లాక్ డే అనమాట. చాలా విషాదకరమైన సంఘటన, అందరికి తెలిసిందే. జూన్ 12 అంటేనే ఇంకా పిల్లలకి అందరికి స్కూల్స్ రీఓపెన్ చేస్తారు. ఆ రోజు అంతా అడవుడి, పిల్లలకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ అంత అడవుడు ఉంటుంది. ఇంకా మేము కూడా బ్యాగ్స్ బుక్స్ ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట పిల్లలకి. సో ఇంకా మార్నింగ్ వెళ్ళి బ్యాగులు బుక్స్ వాళ్ళకి ఏమైతే కావాలో ఇవన్నీ తెచ్చారనమాట. వాళ్ళ డాడీ అని వీళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళలేదు. జూన్ 12 అందరికి చాలా విషాదకరమైన రోజు అనమాట. చాలా బాధాకరమైన సంఘటన జరగడం అది అందరికి తెలిసిందే. ఫ్లైట్ క్రాష్ అవ్వడం అనేది అసలు ఎవరు ఊహించరు కూడా. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లే ఫ్లైట్ క్రాష్ అవ్వడం అందరికి తెలిసిందే. అసలు అదైతే ఎవరు ఊహించరు కూడా అలా జరుగుతుందని. నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు మనం ఏం చేయలేము, కానీ ఎంతో మంది ఆ ఫ్లైట్ ఎక్కి వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరాలనుకొని ఎంతో మంది ఎన్నో ఆశలతో సంతోషంగా ఫ్లైట్ ఎక్కి ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళ చేరుకోవాలనుకున్న గమ్యానికి చేరతారని మంచి సంతోషంగా చాలా హ్యాపీగా ఎక్కుంటారు ఫ్లైట్. కానీ వాళ్ళు చేరాలనుకున్న ప్లేస్ కి చేరకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. చాలా అంటే చాలా బాధాకరం. నాకైతే అసలు నిజంగా చెప్తున్నాను, అంతా 2 days నుంచి అసలు నాకు చాలా బాధ అనిపించింది. అదే ఉండిపోతుంది మనసులో. ఏది మనకి న్యూస్ చూసినా లేకపోతే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఏది చూసినా అవే చూపిస్తూ ఉన్నారు. ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు 240 మెంబర్స్ చనిపోయారు. ఆ ఫ్లైట్ అలా బ్లాస్ట్ అవుతుందని కూడా అసలు ఎవరు ఊహించరు. ఆ ఫ్లైట్ కూడా ఒక మెడికల్ స్టూడెంట్ మెడికల్ కాలేజీలో వెళ్ళి బ్లాస్ట్ అవుతుందని ఎవరు అనుకోరు. ఆ క్షణం వాళ్ళు హాస్టల్ మెస్ లో వాళ్ళు లంచ్ చేస్తున్నారనమాట. వాళ్ళకి ఎవరికి తెలియదు ఆ క్షణం వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడుకుంటూ వాళ్ళ గోల్ గురించి, వాళ్ళ మెడికల్ గురించి వాళ్ళు ఎంతో మంచి సంతోషంగా మాట్లాడుకుంటూ అందరూ అన్నం తినుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంటారు. ఆ క్షణం ఆ ఫ్లైట్ వచ్చి అక్కడ బ్లాస్ట్ అవుతుంది, ఆ కాలేజీలోకి వచ్చి పడుతుంది, హాస్టల్లోకి వచ్చి పడుతుంది అని అసలు ఎవ్వరు అనుకోరు అనమాట. సో అది అసలు వాళ్ళు ఊహించరు. అక్కడ 20 మెంబర్స్ చనిపోయారు. ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు 240 మెంబర్స్ అనమాట. ఎంతో మంది ఫ్యామిలీస్, ఎంతో మంది డాక్టర్ ఫ్యామిలీ కూడా వాళ్ళు లండన్ వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాం అనేసి 3 పిల్లలతోటి, చిన్న చిన్న పిల్లలతోటి వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకొని సెల్ఫీలు తీసుకొని ఎక్కే ముందు చాలా వరకు ఎంతో సంతోషంగా ఎక్కుంటారు వాళ్ళ ఫ్లైట్. చాలా మంది ఇండియాకి టూరిస్ట్ ప్లేస్ కోసం వచ్చి ఇండియాకి వచ్చి వాళ్ళు ఇండియా నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఎక్కే ముందు లాస్ట్ సెల్ఫీ వీడియో మాకు చాలా నచ్చింది ఇండియా, మళ్ళీ మేము వస్తాము అని చెప్పేసి లాస్ట్ వీడియో తీయడం అదే వాళ్ళకి లాస్ట్ అవుతుందని వాళ్ళు అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అసలు ఎవరికి తెలియదు. నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. 240 మెంబర్స్ చనిపోవడం అనేది అసలు విచారమైన. ఆ ఫ్లైట్ బ్లాస్ట్ అవడం వల్ల 240 మెంబర్స్ లో అందరు చనిపోతే ఒక్క అతను బతికి బయటపడ్డాడు. తను కూడా ఎమర్జెన్సీలోనే, ఇంకా తనకు కూడా సీరియస్ గా ఉందో మరి ఎలా ఉందనేది ఇంకా తెలియదు. తనైతే బయటపడ్డాడు అనమాట. ఎమర్జెన్సీ లాస్ట్ లో ఇక్కడ కూర్చున్నాడో ఏంటో అని చెప్పారనమాట. సో తనైతే బయటపడ్డాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ అసలు చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఫ్లైట్ అలా ఘోరమైన ప్రమాదం జరగడం, ఎంతో మంది ఎన్నో కలలతో వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరాలని ఫ్లైట్ ఎక్కి ఉంటారు కదా. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అన్నం తింటున్న మెడికల్ స్టూడెంట్స్ కూడా తెలియదు కదా వాళ్ళు చచ్చిపోతామని. వాళ్ళు డాక్టర్స్ అవ్వాల్సిన వాళ్ళ గోల్స్, వాళ్ళ కళలు, వాళ్ళు ఎంతో కష్టపడి ఆ స్థాయికి కూర్చుంటారు. పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు 242 మంది
అందులో ఎన్ని ఫ్యామిలీస్ వాళ్ళ గమ్యానికి చేరకుండానే వాళ్ళు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయి చాలా బాధాకరమైన విషయం ఇది. వాళ్ళ ఆత్మకు శాంతించాలి, ఆత్మకి శాంతి కోరాలని మనస్ఫూర్తిగా మన దేవుని కోరుకోవడమే. అందుకే మనకున్న మన చిన్న లైఫ్ లో, మన జీవితంలో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరిగి ఎప్పుడు చచ్చిపోతాం కూడా తెలియదు. అలాంటి మన జీవితంలో గొడవలు, పగలు, కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ వదిలేసి ఉన్న లైఫ్ ని ప్రతి క్షణం హ్యాపీగా ఉండి ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచి ఎదుటి వాళ్ళని నవ్విస్తూ మనం ఆనందంగా ఉంటూ మన లైఫ్ ని మనం ముందుకెళ్తూ ఉండాలి. ఎప్పుడు చచ్చిపోతామా, ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చచ్చిపోతామా అని కూడా తెలియదు కదా. మన జీవితంలో ప్రతి క్షణం హ్యాపీగా ఉండి ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. ఎలాంటి గొడవలు, ఎలాంటి కుళ్ళు పగులు ఏం పెట్టుకోకుండా హ్యాపీగా ఉండాలి అందరూ. మనం అనుకున్న క్షణం మళ్ళీ తిరిగి రాదు. ఎలాంటి క్షణంలో మనం ఎలా ఉంటాం కూడా తెలియదు. సో నాకు తెలిసింది నేను చెప్పాను. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్, అలాంటి ఫ్లైట్ సిచ్యువేషన్ కానీ ఇంకా చాలా జరిగాయి. చాలా బాధ అనిపిస్తుంది. నాకైతే మాటలు కూడా రావటం లేదు. ఫ్లైట్ లో చనిపోయిన 240 మంది, అలాగే మెడికల్ స్టూడెంట్స్ చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలి అని ఆ దేవుణ్ణి కోరుకున్నాం మనందరం. చెప్పాను కదా, వీళ్ళు ఈ రోజే బుక్స్ తీసుకొని వచ్చారనమాట. ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా అందరికీ తెలిసిందే అడావుడు ఉంటది. మార్నింగే వెళ్ళి వీళ్ళ డాడీ వీళ్ళిద్దరు వెళ్ళి తెచ్చుకున్నారనమాట బ్యాగ్స్. పోయిన సంవత్సరం బ్యాగ్స్, అంతకుముందు సంవత్సరం ఉన్న బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ అదే కొంచెం పాతగా ఉన్నాయి అనేసి ఇప్పుడు తీసుకున్నాం అనమాట బ్యాగ్స్. ఈ పెద్ద పాపకి 2 బ్యాగ్స్ కావాలి అనమాట. 2 బ్యాగ్స్. పెద్ద పాప ఏమో ఇప్పుడు 7th క్లాసు, చిన్న ఏమో ఇప్పుడు 5th క్లాస్ అనమాట. సో దీనికి ఎందుకు 2 బ్యాగ్స్ అంటే వాళ్ళకి చాలా ఉంటాయి కాబట్టి బుక్స్ కొన్ని బ్యాగ్ లో పెట్టేసుకొని ఏవైతే కావాలో అవి ఇందులో పెట్టేసుకొని ఇంటికి తీసుకొచ్చుకోవడం కనుక జరుగుతుంది అనమాట. ఇంకా పోయిన సంవత్సరం కూడా అంతే 2 బ్యాగ్స్ మెయింటైన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇది పైన స్టేర్ అనమాట, ఇవన్నీ వేసుకొని ఎక్కాలంటే కష్టం కాబట్టి. సో 2 బ్యాగ్స్ అయితే మెయింటైన్ చేశారనమాట. ఇదేమో 2 బ్యాగులు తీసుకొచ్చారు వాళ్ళ డాడీ, ఎగ్జామ్ అప్పుడు అంట ఇది. సో ఇంక ఇది ఏమో ఇంకా డైలీ పెట్టుకోవడానికి బ్యాగ్స్ అయితే ఇవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి కంబాక్స్ అయితే ఎన్ని కంబాక్స్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 4-5 కంబాక్స్ వాడుంటారు వీళ్ళిద్దరు. అన్ని ఆగం చేసేసుకున్నారనమాట. సో ఈసారి మళ్ళీ ఇప్పుడు ఇది తెచ్చుకున్నారు. ఓపెన్ చేసి చూడండి, భలే ఉంది. ఇది మెత్తగా బాగుంది, చూడడానికి బాగుంది. ఎన్ని రోజులు ఉంచుకుంటారో తెలియదు. నేను అన్ని చెప్తూనే ఉంటాను అనమాట. జాగ్రత్తగా మంచిగా ఉంచుకుంటేనే మనకి కొంచెం మనీ సేవ్ అవుతుంది. లేకపోతే అన్ని కొనాలంటే స్టార్టింగ్ నుంచి పెన్సిల్స్ అని, పెన్నులు అని, ఇవన్నీ ఎన్నో ఖర్చులు ఉంటాయి. సో జాగ్రత్తగా ఉంచుకోండి ఈసారి, లేకపోతే ఈ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా కొనియనని చెప్తున్నా అనమాట. సో ఇవి బాగున్నాయి. అయితే ఇంకా మా పెద్ద పాప 7th క్లాస్ బుక్స్ అనమాట. సో తెలుగు వాచకము, ఇవన్నీ టెక్స్ట్ బుక్స్. సో చాలా ఉన్నాయి ఇందులో. ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్ లో అంటే బుక్స్ ఇస్తారు, కానీ మన ప్రైవేట్ స్కూల్లో మనమే కొనుక్కోవాలి. కాబట్టి నేనేం చెప్తానంటే బుక్స్ ఏదైనా సరే, టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ నీట్ గా ఉంచుకోవాలి. మనకి అట్టాలు వేసుకొని కవర్ వేసుకొని నీట్ గా ఉంచుకుంటే నెక్స్ట్ ఇయర్ ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. ఇంతకు ముందు బుక్స్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చామన్నమాట మేము. సో ఇప్పుడు ఈ బుక్స్ కూడా నెక్స్ట్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. మంచిగా అట్టాలు వేసుకొని నీట్ గా ఉంచుకుంటే వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇదేంటంటే 5th క్లాస్ కాబట్టి ఇప్పుడు పెద్ద పాప ఈ బుక్స్ దీనికి యూజ్ అవ్వవు, దీనికి మళ్ళీ 7th వచ్చినప్పుడు యూజ్ అవుతాయి. ఈ లోపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎవరికైనా ఇవ్వచ్చు కదా అనేసి అయితే నేను మా పిల్లలతో నేను అదే చేపిస్తాను. అందుకే నీట్ గా ఉంచుకోమని చెప్తాను అనమాట. కవర్స్ కూడా అన్ని నేనే వేస్తాను, నీట్ గా వేస్తాను. వాళ్ళ డాడీ కంటే ఎక్కువ నేనే మంచిగా వేస్తాను అనమాట. ఈసారి వేరేది ఇచ్చారనుకుంటా, ఒకసారి సిల్వర్, ఇది ట్రాన్స్పరెంటా, ఇవి ట్రాన్స్పరెంట్ అంట, నాకు తెలియదు ఏంటో ఇది. నేను ఎప్పుడైనా కూడా మామూలుగా అవి రెడ్ కలర్ లో ఉంటాయి కదా, అవి చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది. నాకు చిన్నప్పుడు మా నాన్న వేసేవాడు, నాన్న నేర్పించారనమాట. ఇప్పుడైతే చాలా నీట్ గా వేస్తాను నేను మంచిగా. ఇవన్నీ కూర్చొని వీళ్ళిద్దరు వేసేలోపు కాళ్ళు నడువులన్నీ నొప్పిలేస్తాయి అనమాట. సో చూడండి, ఇవి ట్రాన్స్పరెంట్ అంట. ఇవి చాలా బాగున్నాయి, ఎందుకంటే ఇట్లా మనం వేస్తే బుక్ లో కలిసిపోతాయి అనమాట. నేను ఇది వేసేటప్పుడు నేను వీడియో పెడతాను. సో ఇవైతే తెచ్చుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాడ్. ఇంకా చూడండి, ఇవి కూడా అంతే అండి. ఇవి కూడా పోయినసారి ఇవి కూడా ఒక 2-3 కొన్నారు. అందుకే చెప్తున్నా అనమాట, ఈ సంవత్సరం నుంచి ఏదైనా కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోండి ఏదైనా చెప్తున్నా. ఎందుకంటే చిన్నదే ఎక్కువ కొంచెం ఆగం చేస్తా ఉంటది, ఊరికే కొనుక్కుంటా ఉంటది అనమాట అవి ఇవని. సో జాగ్రత్తగా యూజ్ చేసుకోమని చెప్తున్నా నేను. చిన్నదనంలోనే వాళ్ళ అక్కకెళ్ళి సీరియస్ గా వస్తుంది అనమాట. ఇద్దరు తక్కువలేం కాదు, ఇద్దరు ఆగం చేస్తారు.
ఎందుకంటే మనకి ఏంటంటే మనం జాగ్రత్తగా వాడుకుంటే మనకు కొంచెం మనీ సేవ్ అవుతుంది అనమాట. ఇవి వచ్చేసి నోట్బుక్స్, ఇవి ఇద్దరివి నోట్బుక్స్. ఇవి ఓన్లీ పెద్ద పాపది అనమాట, 7th క్లాస్ నోట్బుక్స్ అనమాట. ఇవన్నీ 16 బుక్స్ అనమాట నోట్బుక్స్. చూడండి మొత్తం వైట్ పేపర్స్ అనమాట. సో నోట్బుక్స్ అంటే ఇవ్వడం కుదరదు కాబట్టి మనకి అన్ని అయిపోతాయి కాబట్టి టెక్స్ట్ బుక్స్ అయితే మీరు కూడా టెక్స్ట్ బుక్స్ ఏమైనా ఉంటే 6th గానీ మీరు పిల్లలు చదివే టెక్స్ట్ బుక్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇదే వాళ్ళకి ఉంటాయి కదా, వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే మనకి అందరూ కొనుక్కుంటారు, ప్రైవేట్ స్కూల్ చదివే అందరూ కొనుక్కుంటారు, కానీ కొంచెమైనా మనీ సేవ్ అవుతుంది కదా, టెక్స్ట్ ఒకరికి హెల్ప్ అవుతాం కదా అనేసి అనమాట. నేను అట్లా బుక్స్ ఇచ్చేటప్పుడు కూడా వీడియో ఇద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే అని చెప్పేసి వీడియో తీయలేదు. మా పిల్లల బుక్స్ అయితే నేను అట్లనే ఇస్తాను, మీరు కూడా ఎలా ఇవ్వండి, ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది, కొంచెం మనీ సేవ్ అవుతుంది అనమాట, అంతే. ఏంటి సాయంత్రం డిమార్ట్కి వెళ్ళాలంటే ముందే ప్లాన్ వేసుకున్నారు అనమాట వీళ్ళు. సాయంత్రం డిమార్ట్కి వెళ్ళేసి అక్కడ పెన్నులు, స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ ముందే ఒక స్కూల్స్ ఓపెన్ కాక ముందు నుంచి ఒక 5 days నుంచే డోలు కొడుతున్నారు అనమాట, డిమార్ట్ అనేసి. ఇంకా తప్పదు, ఇంకా వెళ్ళాలి, ఇంకా బాక్సెస్ అనేది తెచ్చుకోవాలన్నమాట. మామూలుగా నేను లంచ్ బాక్స్ అయితే హాట్ బాక్స్ లాగా పోయినసారి ఎప్పుడంటే వీళ్ళకి పెద్దది 4th లో ఉన్నప్పుడే ఏమో నేను హాట్ బాక్స్ లో పెట్టాను అనమాట. అంటే బయట ప్లాస్టిక్ లోపల స్టీల్ ఉంటుంది కదా, అలా తీసుకొని నేను ఆ సంవత్సరం మొత్తం అదే యూజ్ చేశాను. కానీ ఏంటంటే అలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే లోపల స్టీలే ఉంటుంది, బయట ప్లాస్టిక్ ఉంటుంది, కానీ అలా వాడకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్ స్టీల్ కి మధ్యలో మొత్తం అంతా ఇట్లా రౌండ్ అప్ లో ఉంటది కదా, దాంట్లో అంతా మనకి డస్ట్ గానీ. సో నేను అలా హాట్ బాక్స్ లో అయితే నేను పెట్టను అనమాట. ఎందుకంటే చాలా వరకు అయితే అట్లా సైడ్ కి ఇట్లా సైడ్ ఉంటుంది కదా ప్లాస్టిక్ స్టీల్ కి మధ్యలో సైడ్ కి మొత్తం డస్ట్ తయారయ్యి మొత్తం ఏమంటారు పురుగులు అట్లా తయారవుతాయి. అసలు అట్లా వద్దు, పెట్టకూడదు కూడా నాకు తెలిసిన వరకు అయితే. ఇంకోటి ఏంటంటే మళ్ళీ అవి ప్లాస్టిక్ కూడా ఊడిపోతూ ఉంటుంది, మనకి రుద్దుతాం వాష్ చేస్తూ ఉంటాం కదా, ప్లాస్టిక్ కూడా ఊడిపోతూ ఉంటాయి, వేస్ట్ నాకు తెలిసిన వరకు అయితే. నేనైతే ఎక్కువ స్టీల్ బాక్స్ లో పెడతాను, ఇందులోనేమో అన్నం పెడతాను అనమాట. సో ఇందులో కర్రీ పెడతాను, ఇందులో పెరుగు పెడతాను అనమాట, ఇంకా స్పూన్ అనమాట. ఇది స్టీల్ అయితే బాగుంటుంది. అలాగే వీళ్ళకి వాటర్ బాటిల్స్ కూడా కాపర్ బాటిల్స్ తీసుకుంటాను, అవి పోయిన సంవత్సరం స్టీల్ తీసుకున్నాం అనమాట, అవి లేవు. సో ఇప్పుడు తీసుకోవాలి, ఇప్పుడు తీసుకుని సాయంత్రం వెళ్ళి తీసుకున్నాం అనుకుంటున్నా, చెప్తున్నారుగా డిమార్ట్కి వెళ్ళి ఇంకా తీసుకోవాలన్నమాట. ఇక ఈ సంవత్సరం మొత్తం ఇప్పుడు ఈ సంవత్సరం కావాల్సిన తీసుకుంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాటర్ బాటిల్స్ ఇవే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ స్నాక్స్ బాక్స్ కూడా ఉన్నాయి, కానీ కొత్త తీసుకుందాం అంటున్నారు అనమాట. ఇంకా అవి కూడా తీసుకుంటాను, ఇంకా తప్పదు, ఇంకా వీళ్ళకి స్కూల్స్ స్టార్ట్ అయితే ఇవన్నీ ఖర్చులు మనకు ఖచ్చితంగా ఉంటాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, అందరూ వీడియోని పూర్తిగా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చిందని అనుకున్నా, నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బాయ్.